సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ ఆన్ చేసేది పెట్టుకొని. సో ఈరోజు ఒక మంచి ఇంటర్న్షిప్ జాబ్. సో ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు మీ పర్ఫార్మెన్స్ నచ్చి ఉంటే వీళ్ళు పర్మనెంట్గా చేస్తారు. అట్లనే మనకి ఇంటర్న్షిప్ వచ్చి 10 to 12 వీక్స్ అయితే ఉంటాయి. సో ఆ 10 to 12 వీక్స్ పర్ మంత్ 1 lakh స్టైఫండ్ కూడా ఇస్తారు. సో 1 lakh స్టైఫండ్ అంటే మంచి కంపెనీ కూడా అని మీరు అర్థం చేసుకోవాలి. సో కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో మంచి జాబ్ అప్డేట్ ఇవన్నీ. సో లైక్ బ్యాచిలర్స్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ అంటే బ్యాచిలర్స్ మాస్టర్స్ కానీ పిహెచ్డీలో ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకైతే ఇది జాబ్. సో ఫస్ట్ ఇది ఎవరు రిలీజ్ చేశారంటే గూగుల్ వాళ్ళు అయితే ఓపెన్ చేశారు. ఇది అయితే మనకి ఇంటర్న్షిప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ అని చెప్పి క్లియర్గా ఓపెన్ చేశారు. ఇది వచ్చి సమ్మర్ 2024 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చి ఇప్పుడు మనము ఇది లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లీజ్ కంప్లీట్ ద అప్లికేషన్ బిఫోర్ అని చెప్పి కింద అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నేను ఒకసారి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అంత వీడియో కూడా ఫోకస్గా వినండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్లికేషన్ గురించి అంత డీటెయిల్ మాట్లాడుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి February 16, 2024 అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆన్ సమ్మర్ ఇంటర్న్షిప్ స్టార్ట్స్ ఇన్ May and June 2024 and are 10 to 12 weeks in duration. సో మే ఆర్ జూన్లో అయితే స్టార్ట్ అయ్యి 10 to 12 weeks డ్యూరేషన్ అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఇంటర్న్షిప్ వచ్చి ద ఇంటర్న్షిప్ ఈజ్ ఇంటీరియర్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ డ్యూయల్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ IEEE ఈసీఈ సో ఇట్లాంటి ఫీల్డ్స్లో అంటే కంప్యూటర్ సైన్స్కి ఉన్నవాళ్ళు. సో మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసి పెట్టుకొని అనే ఎడ్యుకేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా క్లియర్ చూసుకొని ఇక్కడ ఒకసారి మళ్ళీ. సో మినిమం క్వాలిఫికేషన్ గురించి ప్రజెంట్ మాట్లాడుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్స్ ఆర్ PhD డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. టెక్నికల్ ఫీల్డ్లో ఉంటే మీరు బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి బీఎస్సీ కానీ బీసీఏ కానీ ఎంసీఏ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ 1 or more జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉండాలి. ఎబిలిటీ టు స్పీక్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని చెప్పి ఉంది క్లియర్గా. ప్రిఫర్డ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి రిటర్న్ టు ఏ డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ కంప్లీట్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో అయిపోయి మీరు రిటర్న్ అయితే ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆర్ ఆల్గరిథమ్స్ నాలెడ్జ్ ఆఫ్ యూనిక్స్ లినక్స్ ఆర్ విండోస్లో అయితే నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు అవే ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఫెమిలియారిటీ విత్ TCP ఆర్ IP అండ్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్స్ కూడా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఎక్సలెంట్ స్కిల్స్ అయితే C++, జావా, పైథాన్ ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో వీటితో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అట్లనే స్పెసిఫిక్ రెస్పాన్సిబుల్ వేరే ప్రాజెక్ట్ ఏరియా. సో చాలా ప్రాజెక్ట్స్ నడుస్తుంటాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్స్లో మీకు ఏ చేస్తారో సో ఒక్కొక్క ప్రాజెక్ట్ని బట్టి మీకు స్కిల్స్ చూపెట్టుకొని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ గురించి క్లియర్గా మాట్లాడే ముందు లొకేషన్స్ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ బెంగళూరు, హైదరాబాద్ అండ్ పూణే లొకేషన్స్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. సో ఈ 3 లొకేషన్స్ వాళ్ళకి మనకైతే వెళ్ళి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇచ్చారు గూగుల్ వాళ్ళు. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్, బెంగళూరులో ఉన్న వాళ్ళు బెంగళూరు, పూణేలో ఉన్న వాళ్ళు పూణేలో. సో ఇప్పుడు మనం అప్లై మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో నెక్స్ట్ పేజ్కి మనం రాగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన ప్రొఫైల్లో క్రియేట్ చేసుకోవాలి గూగుల్లో వాళ్ళది. సో ఇక్కడ మన చూసుకొని నేమ్ కంట్రీ ఇచ్చేసి మన మొబైల్ నెంబర్ ఇచ్చి క్రియేట్ ప్రొఫైల్ కొట్టేసిన తర్వాత సెకండ్ మనకు ఉండే ప్రాసెస్ వచ్చి మన కెరియర్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే మన గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ డీటెయిల్స్కి ఇవ్వాలి కరెక్ట్ 10th ఇంటర్ అట్లనే డిగ్రీ. సో ఏ రోల్ ఇప్పుడు సమ్మర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. వాలంటీర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కొన్ని టిక్ మార్క్స్ ఉంటే అవన్నీ టీచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒకటి రివ్యూ వస్తుంది. సో అది దాంట్లో డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ చేసుకోండి, లేదంటే కరెక్ట్ ఉంటే అప్లై కొడితే అప్లై అయితే అయిపోతుంది, సబ్మిట్ కూడా అయిపోతుంది. సో ఇదైతే మంచి జాబ్ రోల్ అని చెప్తున్నాను, అంటే మంచి ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ రోల్ అని చెప్తున్నాను. ఎందుకంటే మంచి స్టైఫండ్ ఇస్తారు, మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైమ్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకోమని అయితే మర్చిపోగానే క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.